2023 ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ దుష్ప్రచారాలు చేసి గెలిచిందని ఆరోపించారు. మునుగోడుకు టీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయాలంటే పాపం ఆల్రెడీ వాళ్ళు టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు లేదన్నారు బూరా నర్సయ్య గౌడ్. ఆ పార్టీలోని వారందరూ కోవాటిలేనని తెలిపారు. 2023లో రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బూరా నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సంక్షేమ స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ కాదని రాయల్ స్టాగు బ్లెండర్స్ ఫ్రైడ్ అని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గానికి కేసీఆర్ 500 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రీసౌండే అక్కడ ఓన్లీ ఒక సౌండ్, మిగతా అన్ని రీసౌండ్. ఇక్కడ ప్రతి ఒక్క వాయిస్ కూడా సౌండే. ఇకపోతే ట్రిబుల్ ఆర్ సినిమాకు బడ్జెట్ 550 కోట్లు అయింది. ట్రిబుల్ ఆర్ సినిమా మీ అందరికీ తెలుసు. ఇక్కడ మునుగోడులో గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ ఎన్నికల బడ్జెట్ 500 కోట్లు అక్షర. ఈ యొక్క 4.5% యొక్క అధిక్యాన్ని కొరకు అక్కడ కూడా టీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చింది. అంటే ప్రేమతో వేసిండ్రా లేకుంటే ఊరిచ్చిండ్రా, భయపెట్టిచ్చిండ్రా? నిజంగానే అటువంటి దిగజారిన రాజకీయాలంటే పాపం ఆల్రెడీ వాళ్ళు ఊరు మునిగిపోయింది, వాళ్ళ ఇండ్లు మునిగిపోతున్నాయి, వాళ్ళ భూములు లేవు. అటువంటి జాగాలకు పోయి మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక్కొక్కరికి ఫోన్ చేసి భయపెట్టిస్తుండ్రు. బిడ్డ, ఇక్కడ మాకు మెజారిటీ రాకుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది.